నమస్కారం బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వారంగ అభివృద్ధికి నిజాయితీగా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలకుల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ 102 సేవలను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను తిరిగి గెలిపించాలి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీచర్లకు విజ్ఞప్తి చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్దిబోలలో చెప్పిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పెంచేందుకు కృషి చేస్తా ప్రకటించిన ఎమ్మెల్యే ముప్పిడి. రాజోలు నియోజకవర్గ పరిధిలోని శివకోటి గ్రామంలో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. ప్రసూతి తల్లులకు నవజాత శిశువులకు విశిష్ట సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సద్వినియోగం చేసుకోవాలని హితవు. పోలవరం నియోజకవర్గ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బాలరాజు. తన్మయత్వం చెందిన ప్రజలు. ఆక్వారంగం సీఎం చంద్రబాబు మానసిక పుత్రిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆక్వా రైతులు మంగళవారం ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత బహిరంగ సభలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రంగానికి 1,150 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిధులు లేకపోయినా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ జీవోను విడుదల చేశారు. 5 సంవత్సరాల్లో 2 రూపాయలు కరెంట్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే 2019వ సంవత్సరానికి 15.9% చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రోత్ రేటుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కశ్మీర్ మన రాష్ట్రం నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. విపరీతంగా ధరలు వస్తున్నాయి. మీరు లోకల్లే అమ్మంటే మాకు ధరలు లేవని ఆ రాష్ట్రంలో మత్స్యకారులు ఒక పక్కన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకరికి మేలు చేస్తే ఒకరికి అన్యాయం చేయకూడదని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అతి త్వరలోనే సోయాబీన్ మీద నిర్ణయం రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు. ఈ రంగం రాష్ట్రం, దేశం ఆర్థిక వ్యవస్థకి పట్టుగొమ్మ పునాది. ఈ రంగం బాగుండాలి కాబట్టే మీకు ఏం జరిగినా పర్వాలేదు, ఫిష్ ఆయిల్, ఫిష్ మీలు 50% డొమెస్టిక్ ఇచ్చి మిగతాది మీరు ఎక్స్పోర్ట్ చేయండి అని గట్టిగా పట్టుబడుతున్నారు. వారం 10 రోజుల్లో ఆ నిర్ణయం వస్తే ధరలు కూడా తగ్గుతాయని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు ప్రభుత్వం దగ్గరికి రావక్కర్లేదు. మా రైతు సోదరులు ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే చెప్పేవాళ్ళు, ఏదైతే ఫిష్ తయారు చేయడానికి ఈ రా మెటీరియల్ ఉందో ధరలు పెరిగితే పెంచేస్తున్నారండి, ధరలు తగ్గితే ఎవ్వరూ మాట్లాడడం లేదండి అని చెప్పి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నరసాపురం, భీమవరం, కైకలూరు ఎమ్మెల్యేలు ఆర్మిల్ రాధాకృష్ణ, బులశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్, పులపర్తి రామాంజనేయులు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజులు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులను ఆసుపత్రుల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సేవలను తిరిగి ప్రారంభించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ అన్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 5 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించి మాట్లాడారు.
19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కి కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఆ రోజు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, అదేవిధంగా నవశిశువులకు కూడా లక్షలాది మంది సేవలు పొందినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అయితే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దీన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి ఆర్భాటపు ప్రచారం చేసి ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 5 సంవత్సరాలు 1924లో ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం. అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా తణుకుకి సంబంధించి 5 వాహనాలు ఈరోజు మంజూరు చేసి దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ 5 వాహనాల ద్వారా మన జిల్లా ఆసుపత్రి పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి ఈరోజు గర్భిణీ స్త్రీలను కానీ, అదేవిధంగా బాలింతలు కానీ, నవశిశువులు కానీ ఈ 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వారిని ఇంటికి సురక్షితంగా చేర్చే విధంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ కె సాయి కిరణ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారావు, సభ్యులు డాక్టర్ అయేషా ఖాన్, సుంకర ప్రసాద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ, వివిధ విభాగాల వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కూటమి కార్యాలయంలో జరిగిన సభలో వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న 55 మందికి మంజూరైన 58.74 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మంగళవారం అందజేసి మాట్లాడారు. కాగా ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో ప్రభుత్వ స్థల ఆక్రమణలను కోర్టు ఆదేశాల మేరకే తొలగించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పితాని మోహన్ రావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, తణుకు ఇరగవరం మండల శాఖ అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, బొంతు శ్రీనివాస్, నాయకులు తాతపూటి మారుతిరావు, అబ్బదాసరి లాజర్, తమరాపు పల్లపరావు, తమరాపు రమణమ్మ, బీజేపీ జనసేన పట్టణాధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చిక్కాల వేణులు పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలురున్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఈ సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు సేవలందించారు. ఇందులో భాగంగా డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 23 మందిని పరీక్షించి మధుమేహం, రక్తపోటు స్థాయిలకు సంబంధించిన నివేదికలు అందించారు. ఈ మేరకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేశారు. సంఘ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమానికి సభ్యులు చేబ్రోలు సాధు, ఎవటూరి లక్ష్మణరావులు పాల్గొని సహకరించారు. తణుకు క్షురక వృత్తిదారులు ఆషాఢమాసం సందర్భంగా మంగళవారం ముత్యాలమ్మ, మహంకాలమ్మ అమ్మవార్లకు సాలను సమర్పించుకుని భక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా వీరు ఉండ్రాజవరం వై జంక్షన్ వినాయక గుడి మీదుగా ఆలయానికి చేరుకున్నారు. బాణసంచాలతో ప్రదర్శనగా ఆలయానికి చేరుకుని సంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాసరావు, సభ్యులు కంతేటి సత్యనారాయణ, లంక ముత్యాలరావు, చింతలపూడి సచిన్, కంతేటి నరసింహమూర్తులు పాల్గొన్నారు. దగ్గర ఉన్న వాళ్ళకి అక్కడక్కడ ఇచ్చేయండి. వివిధ శుభకార్యాలలో మిగిలిపోయిన అదనపు ఆహార పదార్థాలను వృధా చేయకుండా అన్నం లేకుండా ఆకలితో ఇబ్బంది పడుతున్న కడు నిరుపేదలకు అందజేయాలని తణుకు కారుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కారుమంచి యోహాన్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలను కోరారు. ఈ మేరకు ఈ అదనపు ఆహార పదార్థాలను సేకరించి అవసరమైన వారికి అందజేసేందుకు తమ సంస్థ కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం 9182176611 సెల్ నెంబర్కు దాతలు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6:30 ఏర్పాటు చేసే ప్రత్యేక సభలో ప్రముఖ సహస్రావధాని కడిమెల వరప్రసాద్ పాల్గొని అష్టదిగ్గజాల వైభవంపై మాట్లాడతారని క్లబ్ అధ్యక్షులు కటారి సిద్ధార్థ, కార్యదర్శి ఉద్దరాజు పవన్ కుమార్ రాజులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తికరంగా సాగే సమావేశానికి క్లబ్ సభ్యులే కాకుండా ఇతర ప్రజలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.